హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ హనీ స్పెషల్స్. ఈరోజు మీకు ఫిష్ మసాలా ఫ్రై చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను ఫిష్ని ముందుగా కడిగేసుకొని దీనికి ఉప్పు, కారం, పసుపు అనేవి పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 5 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం, అండ్ జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, 4 యాలకులు, ఒక యాలక, 4 లవంగాలు అండ్ 2 మిరియాలు అయితే తీసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో దీనికోసం నేను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. సో ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. మనకి వేరే మసాలా ఏం అవసరం లేదండి, ఈ మసాలాయే మనకి సరిపోతుంది దానికోసం. చూడండి కొంచెం సో ఇవి కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న 5 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం మిక్సీ కొట్టుకోవాలి. సో ఇందాక మనం వేయించి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ ఇంట్లో వేసుకొని దీనికోసం కొంచెం ఉప్పు టేస్ట్కి తగినంత అండ్ కొంచెం కారం కూడా వేసేసుకోవాలండి. మళ్ళీ మనం సపరేట్గా సాల్ట్ అండ్ కారం వేసుకొని అవసరం లేదు, చూపించినట్టుగా ఇలా వేసేసుకొని ఉప్పు, కారం అనేది మనం ఫైన్ పేస్ట్గా చేసేసుకోవడమే. సో ఇలాగా ఇంకా సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్గా చేసుకోవాలండి. సో ఇలా ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ బాణీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. మనం మాత్రం హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఇదంతా సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఫిష్ ముక్కలు అనేవి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం దీంట్లోకి వేసేసుకోవాలి. ఇదంతా ఫ్లేమ్ సిమ్లో ఉన్నప్పుడే జరగాలండి. కొంచెం హై ఫ్లేమ్ కానీ పెట్టామంటే ఫిష్ ముక్కలు వేగుతాయి కానీ మాడిపోతాయి, లోపల అనేది మనకి అంత టేస్ట్ అనేది రాదు. సో మనం అంతా సిమ్లో ఉన్నప్పుడే చూడండి ఎంత నీట్గా వేయించుకున్నాను. ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందాక మనం పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇప్పుడు మనం దీని మీద పెట్టేసుకుందాం ఫిష్కి. సో ఎలా పెట్టుకోవాలో చూడండి. ఫిష్కి ఇలాగా ఉల్లిపాయ పేస్ట్ అనేది పెట్టేసుకోవాలి. నేను చూపించినట్టుగా ఫిష్కి ఇలా ఉల్లిపాయ పేస్ట్ అనేది నీట్గా పెట్టేసుకోవాలండి. ఇదంతా సిమ్లోనే జరుగుతూ ఉండాలి, అలాగైతేనే మనకి చాలా టేస్టీ అండ్ నీట్గా ఫిష్ మసాలా ఫ్రై అనేది అవుతుందండి. లేకపోతే మసాలా అనేది మాడిపోతూ ఉంటుంది. కొంచెం వేగాక మనము ఇంకో సైడ్ తిప్పుకొని నీట్గా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా పడుతుంది, చూసుకొని ఆయిల్ అనేది వేసుకోండి. ఇలా జాగ్రత్తగా వేయించుకోవాలండి, లేకపోతే అడుగంటేసి మొత్తం మాడిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది అస్సలు రాదు. చూడండి అప్పుడే కొంచెం వేగాయి. ఇలా జాగ్రత్తగా నీట్గా వేయించేసుకోవడమే. ఇంకా దీనికి సపరేట్గా మసాలాస్ ఇంకా ఏమీ అవసరం లేదండి. ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేస్తూ వేయించేసుకుంటే మనకి మసాలా అనేది తొందరగానే అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. సో ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలాగా మిగతా ముక్కల్ని కూడా జాగ్రత్తగా వేయించేసుకొని ఒక్కొక్కటిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఫిష్ మసాలా ఫ్రై ఎంత ఈజీగా చక్కగా అయిపోయిందో చూసారు కదా. ఇది పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తింటారండి. మీరు కనుక నా రెసిపీ ట్రై చేసినట్టయితే నా కమెంట్ బాక్స్లో తప్పక కమెంట్ చేయండి.
చూడండి లోపల కూడా ఎంత చక్కగా వేగిపోయిందో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.